వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మీడియా రూమ్ మేకోవర్ పార్ట్ 1 చూసారు కదా, నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ మీరు మిస్ అయింటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడైనా వెళ్ళి చూడొచ్చు. ఇవాళైతే ఒక చిన్న అప్గ్రేడ్ చేసాం మీడియా రూమ్కి. మోస్ట్లీ చాలామందికి ఇది ట్రై చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలి, ఏదైనా చేస్తే మిస్టేక్స్ వస్తాయని ఒక చిన్న థాట్ ఉంటుంది. అందుకోసమే ఈ షార్ట్ వీడియో తీసాను అనమాట. వీడియో లాస్ట్ దాకా చూడండి. మేము ఎక్స్పీరియన్స్ చేసినవి చిన్న చిన్న టిప్స్ అన్ని షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేస్తాను. మరి ఆలస్యం ఎందుకండి, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఆల్రెడీ మన మీడియా రూమ్ పార్ట్ 1 వీడియో చూసుంటే రూమ్ ఎంత పెద్దగా ఉంది, అసలు లేయర్ వేయడానికి మాకు ఎందుకు థాట్ వచ్చిందో మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము ఇంతకుముందు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా వాళ్ళు కొంతమంది లేయర్స్ వేయడము, కొందరు ఇలా సింగిల్ రోలో పెట్టడము, ఇలా డిఫరెంట్ చూసామన్నమాట. మా మీడియా రూమ్ లెంత్ అని బట్టి ఒక స్టెప్ వేయచ్చు అని చెప్పి చింటూ అనాలిసిస్ చేశాడు. సో అవే చూస్తున్నాడు అనమాట, ఎంత విడ్త్, ఎంత లెంత్, ఎంత డెప్త్ వేసుకుంటే మాకు సరిపోతుంది అని చెప్పి. దానికి తగ్గట్టు తను 2x4 స్టడ్స్ దొరుకుతాయన్నమాట. ఇక్కడ హౌసెస్ కి వేస్తారు కదా, అదే స్టడ్స్ అవి తీసుకొచ్చాడు. ఫస్ట్ అయితే అప్రాక్సిమేట్ గా ఒక 10 స్టడ్స్ 15 స్టడ్స్ అట్లా చూసుకొని కొన్ని తీసుకొచ్చాడు. ఒకవేళ తక్కువ ఎక్కువ అయితే మళ్ళీ మనం షాప్ కి వెళ్ళి తీసుకురావచ్చు కదా అని చెప్పి. వాటిని తెచ్చిన తర్వాత మనకు కావాల్సిన లెంత్ లో సింగిల్ స్టడ్ దొరకదండి. సో 2 స్టడ్స్ ని ప్రాపర్ గా కట్ చేసుకొని ఆ రెండింటిని నెయిల్స్ వేసి జాయిన్ చేయాలనేది తన ప్లాన్ అనమాట. వాటి కోసము ఫస్ట్ మార్కింగ్స్ పెట్టుకొని లెంత్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా అని చెక్ చేసుకున్నాడు. ఎందుకంటే చెక్కలు కొన్ని క్రాస్ గా అలా డిఫరెంట్ కటింగ్ ఉంటుంది కదా, అందుకు లెవెలర్ పెట్టుకొని అండ్ ఫస్ట్ చెక్క కట్ చేశాడు చూడండి, దాన్ని ఎగ్జాంపుల్ గా పెట్టుకొని ప్రాపర్ గా ఉందో లేదో అన్ని చెక్ చేసుకొని కట్ చేసుకున్నాడు. బేసిక్ గా చింటూకి ఇలా సివిల్ రిలేటెడ్ వర్క్ చేయడం చాలా ఇష్టము. ఈవెన్ తన డ్రీమ్ అనమాట సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాలని చెప్పి. బట్ ఇంట్లో వాళ్ళ వల్ల ఈసీఈ తీసుకొని తను ఈసీఈలో పర్సూ చేశారు. ఈ సివిల్ మీద ఉన్న తన ఇంట్రెస్ట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు నాకు బాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కీన్ గా చూస్తాడు అనమాట, ఏది మిస్ చేయడు. వామ్మో ఇంత అనాలిసిస్ చేయాలా, నా వల్ల అయితే కాదు అనుకుంటా నేను. చింటూ అనుకున్న ఐడియా ప్రకారం డిఫరెంట్ సైజెస్ లో స్టర్ట్స్ అయితే కట్ చేసుకొని వచ్చాడు. ఫస్ట్ లెంత్ ఫిక్స్ చేస్తున్నాడు. లెంత్ కి సింగిల్ ది సరిపోదని చెప్పాను కదా, సో రెండింటిని జాయిన్ చేశాడు చూడండి. ఆ రెండింటికి పైన ఒక చిన్న వుడ్ పీస్ పెట్టి దాంతో జాయిన్ చేశాడు. అరే అసలు ఎంత మంచి ఐడియా వచ్చింది అనుకున్నాను. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం చూసేది, మనం ఆలోచించేది అన్ని వాటికి రిలేటెడ్ ఉంటాయి కదా అనిపించింది. ఇంకా అన్ని సైడ్స్ చెక్ చేస్తున్నాడు, ఏది క్రాస్ గా ఉండకూడదు కదా. సో ఆ ఎండ్ లో ఎంత ఉంది, మిడిల్ లో ఎంత ఉంది అండ్ ఈ ఎండ్ లో ఎంత పెట్టాలి, అలా అన్నిటికీ చెక్ చేసుకొని ఆ రెండింటిని ప్రాపర్ గా ప్లేస్ చేశాడు అనమాట. తను ఎలా ఆలోచించాడంటే మీడియా రూమ్ లో వేసే సోఫా సెంటర్ లో ఉండాలి, సో దట్ మనం ప్రొజెక్టర్ కానీ టీవీ కానీ ఏది చూసినా ఆ లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది అనుకున్నాడు. అండ్ ఆ ఎడ్జ్ అలా వదిలేసేళ్ళాం కదా. సో ఓవరాల్ గా తను అనుకున్న దాని ప్రకారం చూస్తే 12 feet లెంత్ వేస్తే కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి 12 feet లెంత్ తీసుకున్నాడు. ఇంకా విడ్త్ అంటారా 5 feet తీసుకున్నాడు. తనకి ఎప్పటి నుంచో మీడియా రూమ్ లో రిక్లైనర్ సోఫాస్ వేద్దాము అని చెప్పాను అనమాట. సో రిక్లైన్ చేస్తే ఎంత వస్తుంది, అది 6 feet అలా ఉందన్నమాట. బట్ 6 feet అంటే మరీ ఎక్కువ అయిపోతుంది, ఫ్రంట్ వేసే చైర్ నియర్ టు టీవీ అయిపోతుంది అని చెప్పి 5 feet రెడ్ అనుకొని 5 feet కేసాడు. సో ఫస్ట్ తను మొత్తం ఫ్రేమ్ సెట్ చేయడానికి చూసుకుంటున్నాడు. హైట్ వచ్చి 1 feet అనుకున్నాడు. ఆ హైట్ దేని ప్రకారం అంటే మన హెడ్ రెస్ట్ 1 feet కంటే ఎత్తుంటేనే ముందర కూర్చున్న వాళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అని చెప్పి 1 feet అనుకున్నాడు. సో ఈ మెజర్మెంట్స్ తో తను ఫస్ట్ అన్ని సైడ్ బాక్సెస్ లాగా రెడీ చేసేసుకున్నాడు అనమాట, రెక్టాంగులర్ బాక్సెస్. సో ఫస్ట్ ఆ రెక్టాంగులర్ బాక్సెస్ అన్ని పెట్టేస్తే ఒక బేసిక్ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోతుంది. ఆ బేసిక్ ఫ్రేమ్ మీద ఒక ప్లాంక్ లాగా పెట్టేసి ఆ ప్లాంక్ మీద సోఫాలు పెడదాం అనేది తన ప్లాన్ అన్నమాట. దానికోసం ఫస్ట్ అవుటర్ ఫ్రేమ్ సెట్ చేస్తున్నాడు. బాక్సెస్ గా రెడీ చేసేసుకొని వాటన్నిటిని జాయిన్ చేసేద్దాం అనుకున్నాడు. అవుటర్ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాని మీద ప్లాంక్ పెట్టే సోఫాస్ పెడితే సోఫాస్ వెయిట్, దాని మీద మనం కూర్చుంటే ఆ వెయిట్, అవన్నీ చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఒక్కటే హ్యాండిల్ చేయగలదా, చేయలేదు. సో దానికి ఏం చేద్దామని ఆలోచించి
సెంటర్ లో ఎవ్రీ 2 feet కి ఇలాంటి ఇంకొక రెక్టాంగులర్ బాక్స్ పెడితే దాని మీద ప్లాంక్ పెట్టినప్పుడు మనకి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది, టెన్షన్ ఉండదు అని చెప్పి దానికి కావాల్సిన ఈ ఫ్రేమ్స్ అన్ని రెడీ చేసుకున్నాడు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ ఉంది చూసారా, అది మాత్రం 1 feet ఉండదు, దాంట్లో హాఫ్ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ రావాలి కదా, దానికోసం అనమాట. మిగిలినవన్నీ సేమ్ ఉంటాయి, అవన్నీ 2 feet కి ఒకటి అన్నట్టు రెడీ చేశాడు. లాస్ట్ దానికి మాత్రం ఇక్కడ చూసారా మీరు, చిన్న హోల్ లాగా ఉంది. ఆ హోల్ ఎందుకంటే అక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంది, ఆ స్విచ్ బోర్డ్ ని మేము యాక్సెస్ చేసుకొని అక్కడ వచ్చే రిక్లైనర్ కి పవర్ కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ స్విచ్ బోర్డ్ సెట్ చేయడం కోసమే అక్కడ ఈ చిన్న కట్టింగ్ లాగా సెట్ చేశాడు అనమాట. ఆ కట్టింగ్ సెట్ చేయడానికి కూడా దానికి ఎంత హైట్ కావాలి, ఎంత కట్ చేయాలి, మధ్యలో ఒక హారిజాంటల్ పీస్ సెట్ చేయడము, వాటిని ఫిక్స్ చేయడము టుగెదర్ గా, అబ్బా చాలా వర్క్ అండి. కనిపిస్తుంది కానీ నేను చెప్పినంత ఫాస్ట్ గా అవ్వలేదు, తను చూపించినంత ఈజీగా అవ్వలేదు. దాని వెనకాల తన ప్లానింగ్ అండ్ ప్రతి ఒక్క పీస్ మనమే కట్ చేసుకోవాలి కదా, సో అవన్నీ కట్ చేసుకోవడానికి టైం, ఎఫర్ట్స్ అండ్ సిచ్యువేషన్స్ అన్ని సహకరించాలి. సో ఇవన్నీ జూన్ నుంచి మెల్లగా చేసుకుంటూ వస్తే ఇప్పుడు మేము సోఫాస్ తీసుకొని ఈ రూమ్ ని ఫైనల్ గా మేము అనుకున్నట్టు సెట్ చేసాము అనమాట. చిన్న చిన్న వుడ్ పీసెస్ జాయిన్ చేయడము చాలా ఈజీ అండి, అవన్నీ తను కొంచెం ఈజీగానే చేసేసాడు. ఇవి జాయిన్ చేయడం మాత్రం కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే బోత్ సైడ్స్ స్ట్రైట్ గా ప్రాపర్ గా ఫిక్స్ చేయాలి, అప్పుడే ఇది గట్టిగా ఉంటుంది అనమాట. చాలా ఎఫర్ట్స్, టైం తర్వాత అదైతే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దాని పైన మనము ప్లాంక్ వేయాలి. ఆ ప్లాంక్ లో చూసారా, ఈ విడ్త్ అండ్ థిక్నెస్ అండ్ టైప్ ఆఫ్ మెటీరియల్ అండ్ పాలిష్డ్ మెటీరియల్, ఇలా డిఫరెంట్ వెరైటీస్, వాటికి డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. మేము 2 పాలిష్డ్ కాకుండా బేసిక్ తీసుకున్నాము, అది కూడా బాగానే అయింది మాకు. అండ్ మనకి 12 feet లెంత్, 5 feet విడ్త్ కావాలి. సో దానికి తగ్గట్టు ఎన్ని ప్లాంక్స్ కావాలో కూడా ముందే చూసుకున్నాము. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇన్సులేషన్ అనమాట. బేసిక్ గా మనం అంతా ఫ్రేమ్ పెట్టేశాక కిందంతా హాలో స్పేస్ కదా, సో మనకి సౌండ్ అనేది ట్రావెల్ అయ్యి ఆ రెజొనెన్సెస్ అవన్నీ డిఫరెన్స్ అవుతాయి కదా, అలా రాకుండా ఉండడం కోసం ఇవన్నీ వేస్తారంట. బేసిక్గా ఇల్లులు కట్టేటప్పుడు ఇక్కడ వీళ్ళు బయట నుంచి ఆ ట్రాఫిక్ సౌండ్స్ అవన్నీ రాకుండా ఉండడం కోసం ఈ పింక్ స్టఫ్ కానీ ఇంకొకటి సౌండ్ థర్మల్ అని చూపించిన చూడండి, ఆ స్టఫ్స్ వేస్తారు. అవి కూడా తక్కువ కాస్ట్ లేదండి, చాలా కాస్టే ఉన్నాయి. ఈ ప్లాంక్స్ని అయితే వేరే అన్నయ్య వాళ్ళకి ట్రక్ ఉంది, ఆ ట్రక్లో తీసుకొని వచ్చాము. చూస్తే మనకు కావాల్సిన దానికంటే తక్కువ ఎక్కువ అలానే ఉన్నాయన్నమాట. సో ఇంకా చింటూ మళ్ళీ దానికి మెజర్మెంట్స్ తీసుకొని దానికి తగ్గట్టు కట్ చేశాడు. చూసారా ఇక్కడ పెన్సిల్తో చూపిస్తున్నాడు కదా, ఇవి ఈవెన్గా లేదు, సో మళ్ళీ ఆ కొంచెం స్పేస్ కూడా ఉండకూడదు అని చెప్పి లైన్ డ్రా చేసుకొని ఇంకా పైన మీడియా రూమ్లోనే కట్ చేసేసాడు. తను చెక్ చేశాడు అనమాట, మన వాక్యూమ్ క్లీనర్తో ఆ ఎక్స్ట్రా డస్ట్ అంతా క్లీన్ అవుతుందా లేదా అని చెప్పి చూసి ఓకే క్లీన్ అవుతుందని కాన్ఫిడెన్స్ వచ్చాకే ఇంకా డైరెక్ట్గా ఆ మిషన్ పైకి తీసుకెళ్ళి పైన కట్ చేసేసాము. ఇది చాలా వెయిట్ అండ్ పెద్దది కదా, అన్నిసార్లు పై నుంచి కిందికి తీసుకురావడము, కట్ చేయడము, మళ్ళీ పైకి తీసుకురావడము, ఇదంతా పెద్ద టాస్క్ అని చెప్పి ఇంకా పైకే తీసుకెళ్ళిపోయి అక్కడే కట్ చేసేసి మొత్తం అక్కడే సెట్ చేసేసాడు. చూసారా కట్ చేశాక మనకు ప్రాపర్గా వాల్కి వుడ్కి స్పేస్ లేకుండా ఉంది, అదే ఆ పెన్సిల్తో చూపిస్తున్నాడు. అండ్ ఆ హోల్ మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ప్లగ్ పాయింట్ కూడా సెట్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ ఈ గ్యాప్స్ ఫిల్ చేయడం కోసం మళ్ళీ కట్ చేసుకొని వచ్చేసాడు. దీనికి సింగిల్ లెన్స్ సరిపోలేదు కాబట్టి ఒక చిన్న బిట్ అండ్ ఒక లాంగ్ బిట్ తీసుకున్నాడు. దీనిపైన డైరెక్ట్ కార్పెట్ అయ్యకుండా ఇలా కార్పెట్ కుషన్ అని దొరుకుతుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దట్ దీని మీద కార్పెట్ వేస్తే మనం నిలబడినప్పుడు మనకి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ ఈ కుషన్ వేసాము. ఈ కుషన్ సింగిల్ రోల్ సరిపోలేదు, సో 2 rolls తీసుకొని మాకు కావాల్సినట్టు జాయిన్ చేసుకున్నాము. ఈ కుషన్ ఫిక్స్ చేయడం కోసం బిగ్ సైజ్ స్టాప్లర్ దొరుకుతుందండి ఇలాంటి కన్స్ట్రక్షన్ ఐటమ్స్ వాటికి యూజ్ చేయడానికి. సో ఆ స్టాప్లర్ తో వేస్తున్నాం అనమాట. కొంచెం హార్డ్ అనే అనిపించింది, నెయిల్స్ అలా వేయొచ్చు, నెయిల్స్ వేస్తే మనం నిలబడినప్పుడు అలా పొరపాటున కుచ్చుకుంటాయి కదా అని చెప్పి ఈ స్టాప్లర్ పిన్ తో ట్రై చేసాం అనమాట. బాగా గట్టిగా స్ట్రెచ్ చేసేస్తే ఎక్కడ ముడతలు లేకుండా మనకు మంచిగా ఉంటుంది అని చెప్పి ఒకరు ఇలా స్ట్రాంగ్ గా పట్టుకుంటే ఇంకొకరు వేసాము. ఇది సెట్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, సో ఇంకా వాళ్ళు హెల్ప్ చేశారు. సో అన్ని సైడ్స్ ఇలా గట్టిగా స్ట్రెచ్ చేసి ప్రాపర్ గా స్టాప్లర్ పిన్ అయితే వేసేసుకున్నాము. స్ట్రెచ్ చేయడం వల్ల మనకి ముడతలు రాకోకుండా నీట్ గా నడవడానికి అన్ని కంఫర్ట్ గా ఉంటది అని చెప్పి కార్పెట్ కూడా అలాగే స్ట్రెచ్ చేసేసాము. అండ్ కుషన్ అయితే కొంచెం ఈజీ అయిపోయింది, కానీ కార్పెట్ మాత్రం ఆ స్టాప్లర్ వర్క్ అవ్వలేదు. ఇంకందుకు
కార్నర్లో కాళ్ళు కూర్చుకుంటున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ మనము నెయిల్స్ వేసామన్నమాట. ఈ కార్పెట్ చాలా గట్టిగా ఉంటుంది కదా, అదంతా టైట్గా పుల్ చేయడానికి మాకు ఎనర్జీ సరిపోలేదు. సో ఇలా ఒకరు పట్టుకుంటే ఒకరు నిలబడి ఇంకొకరు నెయిల్స్ వేసి వామ్మో ఫీట్సే చేసాము. బట్ దీస్ ఆర్ లైక్ హ్యాపీ అండ్ మెమరబుల్ ఫీట్స్ అనుకోండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు కదా, సో ఇంకా వాళ్ళు అవన్నీ హెల్ప్ చేయడము, వాళ్ళు ఈ ఫన్లో పార్టిసిపేట్ చేయడము, పిల్లలు కూడా మేము చేసేవన్నీ చూస్తూ మేము ఏం చేస్తున్నాము అని ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వడము. ఇట్ వాస్ రియల్లీ హ్యాపీ జర్నీ అనమాట. సో పైన అంతా నెయిల్స్ సెట్ చేసేసాక ఇంకా కార్నర్స్ ఈ ఎక్స్ట్రా కటింగ్ ఇవన్నీ ఇంకొక రోజు చింటూ చేస్తున్నాడు అనమాట. దీనికోసం ఈ కట్టర్ అయితేనే పర్ఫెక్ట్ అండి. మేము నైఫ్ సిజర్ వీటితో ట్రై చేసాము, ఈ కార్పెట్ అయితే కట్టే అవ్వట్లేదు. ఆ కట్టర్తో అయితేనే పర్ఫెక్ట్గా కట్ అయింది. మా ఆయన పర్ఫెక్షనిస్ట్ అండి. సో ఆ కార్నర్స్ కూడా ప్రాపర్గా క్లోజ్ అయితేనే ఆ లుక్ బాగుంటుంది అని చెప్పి దానికోసం సర్చ్ చేసి అనలైజ్ చేసి ఇలా క్రాస్ కటింగ్లు ఏది ఎక్కడ అవసరమో అలా కట్ చేసి మరీ ఫిక్స్ చేశాడు అనమాట. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. మాకైతే సూపర్ సాటిస్ఫైడ్. అండ్ ఈ వీడియోలో ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఏ మెటీరియల్ యూస్ చేసాము, ఎలా ఆలోచించాము, ఎలా రెడీ చేసుకున్నాము, మా హోల్ జర్నీ కూడా మీ అందరికీ షేర్ చేశాను. సో దట్ మీరు ఇలాంటి కన్స్ట్రక్ట్ చేయాలంటే యూస్ అవుతుందని అనుకుంటున్నాను. స్టెప్ అయితే రెడీ చేసేసాము. ఇంకా సోఫాస్ తీసుకునే టైం కోసం వెయిట్ చేసాము. ఈ థ్యాంక్స్ గివింగ్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం అన్నట్టు ఒకసారి ఎన్ఎఫ్ఎంకి వెళ్ళి చూసాము అనమాట. ఎన్ఎఫ్ఎం ఎలా ఉంటుంది అవన్నీ కూడా నేను లాంగ్ బ్యాక్ షేర్ చేశాను, ఒకసారి చూడండి. మళ్ళీ మీకు కావాలంటే పోస్ట్ చేయండి, అక్కడ ఏముంటాయి, ఎలా ఉంటాయి, మేము ఎలాంటివి చూసి కొంటాము అవన్నీ కూడా ఇంకొకసారి షేర్ చేస్తాను. ఇక్కడ చూసిన చాలా సోఫాస్లో మాకు ఈ సోఫా అయితే బాగా నచ్చింది, అందుకే ఫస్ట్ ఈ సోఫా చూపిస్తున్నాను. దీనికి రైట్ లెఫ్ట్ 2 రిక్లైనర్స్, మధ్యలో ఏంటంటే ఇలా సీట్ ఫోల్డ్ చేసేసి కప్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, పైన లైట్స్ ఉన్నాయి. అండ్ విడ్త్ కూడా చాలా మంచిగానే అనిపించింది. సో దట్ మనం అప్పుడప్పుడు అలా పడుకొని కూడా టీవీ చూడొచ్చు. ఇలా 3 సెట్, దీని పక్కనే 2 సెట్ విత్ కప్ హోల్డర్ ఉంది. 2 సేమ్ ప్రైజే అండి. దానికి 2 సెట్స్ తీసుకోవడం ఎందుకు, 3 సెట్ అయితే ముగ్గురం కూర్చోవచ్చు కదా ఫ్యామిలీ అన్నట్టు దీన్ని తీసుకుందామా అని ఒక థాట్ ఉన్నది. పక్కనే ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంటే చూసాము. సేమ్ మోడలే, డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. దీంట్లో ఈ బ్లూ షేడ్ ఉంది అండ్ బ్లాక్ షేడ్ కూడా ఉంది. కానీ నాకు ఆ లైన్స్ అది అంత క్లాసీగా అనిపించలేదు. ఆ ఫస్ట్ చూసిన బ్లాక్ ఆ క్లాసీ లుక్ దీంట్లో రాలేదు. అండ్ దానికంటే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ. అండ్ ఇలాంటి వెరైటీస్ కూడా చూసామన్నమాట. ఇవన్నీ కూడా రిక్లైనర్సే, బట్ డిఫరెంట్ స్టైల్, లెదర్ డిఫరెన్స్ ఇలా ఉంటది. నేను ఇందాక బ్లాక్ చూపించాను కదా, అది స్పెషల్లీ ఫర్ మీడియా రూమ్స్ కనుకోండి. ఇవి నార్మల్ మనము హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు అలాంటి స్టైల్. ఇవన్నీ కూడా చూసి మొత్తం మీద సరే ఇంక ఇవేవి మనకు సెట్ అవ్వట్లేదు, ఆ బ్లాక్దే సెట్ అయిందని చెప్పి ఇంకా అప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడి దాన్ని ఆర్డర్ చేసేసి ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. మేము ఆర్డర్ ఇచ్చిన 1 వీక్ మాకు డెలివరీ అయింది. మనం జస్ట్ డెలివరీ అని చెప్పి మన ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతే ఒక ప్రైస్ ఉంటుంది, లేదా ఇంట్లోపలికి తీసుకొని వచ్చి అది ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేస్తే $150 ఏమో అన్నారు. మాకు మీడియా రూమ్ పైన ఉంది, సో మేమిద్దరం దాన్ని క్యారీ చేయడం అనేది ఛాన్సే లేదు. అందుకే మేము ఫైనల్గా రూమ్లో సెట్ చేసేలాగే పెట్టుకున్నాము. నిజంగా వాళ్ళు కష్టపడ్డారండి, బరువు ఉంటుంది కదా, సో పైన హెడ్ డ్రెస్లు అన్ని పక్కకు తీసేసుకొని వచ్చి అండ్ ఇద్దరు కలిసి తీసుకొని వచ్చి దాన్ని ఫిక్స్ చేశారనమాట. చాలా ఎఫర్ట్ పెట్టారు అండ్ మంచిగా ఫిక్స్ చేశారనిపించింది. మాకైతే చాలా చాలా హ్యాపీ, ఏ వాల్స్ డ్యామేజ్ లేకుండా నీట్గా తీసుకొచ్చారని చెప్పి. అండ్ ఓవరాల్గా దీనికి ఎంత ఖర్చు పెట్టాము అని చెప్పి నేను చూసాను. ఒకసారి మీకు కూడా ప్రైస్ చెప్తే ఇంత కష్టపడినందుకు మనకు వర్తా కాదా తెలియాలి అని చెప్పి. ఇది అరౌండ్ $450 అయిందండి స్టెప్ వేయడానికి. అదే మనం బయట గనక మాట్లాడితే $600 to $1,500 వరకు మన హైట్, విడ్త్, లెంత్ వీటిని బట్టి ఛార్జ్ చేస్తారన్నారు. మాకైతే సాటిస్ఫాక్షన్ అండ్ బెస్ట్ ప్రైస్కే చేసుకున్నాం అనిపించింది. మీకు ఎలా అనిపించింది? మా మీడియా రూమ్ ఎలా ఉంది? హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.